క్యాలెండర్ విడుదల అయింది కదా, దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం. సో మనకు ప్రెసెంట్ అయితే దక్కన్ క్రానికల్స్ న్యూస్ పేపర్ లో కూడా ఇది అప్డేట్ అవ్వడం జరిగింది, కంప్లీట్ క్యాలెండర్ అనేటువంటిది. సో క్యాలెండర్ మనం గమనించుకున్నట్లయితే మొత్తము దీంట్లో 20 రకాల పోస్టుల గురించి మనం మాట్లాడడం జరిగింది. అయితే దీంట్లో ఆల్రెడీ ఉన్న గ్రూప్ 1 మెయిన్స్ గురించి, గ్రూప్ 2 మెయిన్స్ గురించి ఇచ్చారు. సో బ్రీఫ్ గా మాట్లాడాలంటే మళ్ళీ తెలంగాణలో 2 టెట్లు, ఒక డిఎస్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రానుంది. ల్యాబ్ టెస్టింగ్ నర్సింగ్ ఉద్యోగాలు రానున్నాయి. అండ్ గ్రూప్ 4 ఉద్యోగాలని కూడా గ్రూప్ 3లో కలిపినట్లు మనకైతే ఒకసారి అనిపించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది. అండ్ మిగతా కొన్ని వేరే వాటి గురించి కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇచ్చినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదండి. సో అది ఎప్పుడు జరుగుతుందంటే అక్టోబర్లో జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారని అయితే చెప్పడం జరిగింది అనమాట. సో దాని ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. గ్రూప్ 3 సర్వీసెస్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. దాని ఎగ్జామ్ నవంబర్ లో ఉంటుంది. నవంబర్ 17 నుంచి 18 వరకు ఉంటుందని ఆల్రెడీ దీన్ని పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ అండి. ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసరు, ఫార్మసిస్టు. అండ్ ఫార్మసిస్ట్ లో 2 రకాలండి. గ్రేడ్ 2 ఉంటుంది, ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్ అనేటువంటి సెప్టెంబర్ మంత్ లో వస్తుంది. ఎగ్జామ్ అనేటువంటి నవంబర్ 2024 లో ఉంటుందని అయితే చెప్పడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ అండి. సో ఈ కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి కాకుండా ఆల్రెడీ పాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉందో దాని గురించి ఇక్కడ మనకు మాట్లాడడం జరిగింది అనమాట. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి క్లియర్ గా అప్డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. దీనికి ఎగ్జామ్ అనేటువంటి డిసెంబర్ లో ఉంటుందని ఆల్రెడీ మనకు మాట్లాడడం జరిగింది. ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి న్యూ నోటిఫికేషన్ అనేటువంటిది అక్టోబర్ లో వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేటువంటిది 2025 జనవరిలో ఉంటుంది. సో జెన్కో నుంచి, ట్రాన్స్కో నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. సో బీటెక్ డిప్లొమా వాళ్ళకు దీంట్లో క్వాలిఫికేషన్ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, అదేవిధంగా సబ్ ఇంజనీర్ ఈ ఉద్యోగాలు అనేటువంటి దీంట్లో ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ గెజిటెడ్ లెవెల్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంకో నోటిఫికేషన్ కూడా అక్టోబర్ లో వస్తుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ సేమ్ మనకు జనవరిలో ఉంటుందని అయితే చెప్పడం జరిగింది అనమాట. సో దీనికి కూడా బీటెక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో టెట్ అనేది జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిఎస్సి కొరకు అండ్ గురుకుల కొరకు. సో ఇది ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ అనేటువంటి నవంబర్ లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటి జనవరి 2025 లో ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అండి, కొత్త నోటిఫికేషన్ ఇది. ఈ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది మనకు ఇక్కడ చూసినట్లయితే అక్టోబర్ లో 2024లో రానుంది. అండ్ ఫిబ్రవరిలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. డిగ్రీ మీద వివిధ రకాల పోస్టులు అయితే దీంట్లో ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. అండ్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కూడా జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. సో డిఎస్సి అండి, కొత్త డిఎస్సి. టెట్ ఆల్రెడీ మనకు నవంబర్ లో ఉంటుందని చెప్పాం కదా. కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరి 2025లో వస్తుంది. ఏప్రిల్లో దీనికి ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. సో ఫిబ్రవరి 2025లో దీనికి నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేటువంటి అంశాన్ని అయితే ఎక్కడ కూడా వీళ్ళు పేర్కొనలేదు. ఇది కొద్దిగా మనకు టైం తో పాటే తెలియడం జరుగుతుంది అనమాట. ఇంకొక ముఖ్యమైన ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు. సో ఇవి ఆల్మోస్ట్ 2018 టైంలో వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఇంతవరకు రాలేదండి. సో ఈసారి దీంట్లో మంచి ఉద్యోగాలు ఉండే అవకాశం అయితే ఉండడం జరిగింది. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఉద్యోగాలు అయితే మనకు ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ వస్తుంది. దీనికి ఎగ్జామినేషన్ అనేటువంటిది మే 2025లో ఎగ్జామినేషన్ ఉంటుంది. దీంట్లో ఇంటర్మీడియట్ మీద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టెట్ అండి, డిఎస్ తర్వాత మళ్ళీ ఒక టెట్ ఉంటుంది. సో అది ఏప్రిల్లో ఉంటుంది. జూన్ లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. సో ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని ఇక్కడ పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుందండి. సో జూలై 2025లో ఉంటుందని చెప్పారు. ఎస్ఐ కానిస్టేబుల్ అడిగారు కదండి చాలా మంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి ఏప్రిల్లో రానుంది. 2025 ఏప్రిల్లో మనకి ఒక నోటిఫికేషన్ రానుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఆగస్టులో మనకు కంప్లీట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్ గా పేర్కొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే డిగ్రీ కాలేజీలో ఉండేటువంటి లెక్చరర్ ఉద్యోగాలకు మనకు జూన్ లో నోటిఫికేషన్ వస్తుంది, సెప్టెంబర్ లో ఎగ్జామ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాము. అండ్ డిగ్రీ లెవెల్లో కూడా ఉన్నటువంటి లెక్చరర్ ఉద్యోగాలకు కూడా సేమ్ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2 కి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది మనకు మే 2025లో వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్టోబర్ 2025లో జరుగుతాయని అయితే చెప్పడం జరిగింది. సో గ్రూప్ 3 కి చూసినట్లయితే ఇక్కడ క్లియర్ గా చెప్పారు, గ్రూప్ 4 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రూప్ 3లో కలుపుతున్నట్టు చెప్పారు. మొత్తం 10 రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటాయి. దీనికి జూలై 2025లో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నవంబర్ 2025లో ఎగ్జామ్స్ ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. సో అండ్ దాంతో పాటుగా వేరే ఏవైతే సింగరేణి ఉద్యోగాలు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు. అది జూలై 2025లో నోటిఫికేషన్ వస్తుంది, నవంబర్ 2025లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ క్యాలెండర్ లింక్ అనేటువంటిది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లియర్ గా వెళ్ళి ఇదంతా చూసుకోవచ్చు అనమాట. సో ప్రెసెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్.
ఇక్కడ కూడా ఖాళీలు ఎన్ని అనేటువంటిది పేర్కొనలేదు. అండ్ అదేవిధంగా 33 డిస్ట్రిక్ట్స్ వైజ్‌గా ఇచ్చినప్పుడు మరి ఈ ఎన్ని మంత్స్ అంటే ఎన్ని వేకెన్సీస్ పరిగణలోకి తీసుకుంటారు? ఎలా దీన్ని ఫిల్ చేస్తారు? అంటే ఎవ్రీ ఇయర్ మళ్ళీ సేమ్ క్యాలెండర్ రిపీట్ చేస్తారా? లేదా అనేటువంటి అంశం అయితే మనకు తలెత్తడం జరుగుతుంది ఇక్కడ. అండ్ దీనిపైన మీ ఉద్దేశ్యం ఏంటనేటువంటిది కామెంట్ బాక్స్‌లో తెలపండి. ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. ఏదైనా దాని డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు వచ్చినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ద్వారా అందిస్తాను కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. సో ఈ మొత్తం సారాంశం మాట్లాడుకుంటే మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటువంటిది నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌లో మనకు రానుంది. అండ్ అదే విధంగా ఇక్కడ టెట్ అనేటువంటి 2 టైమ్స్ ఉంటుంది. ప్రెజెంట్ టెట్ అయితే నవంబర్‌లో ఉంటుంది. నెక్స్ట్ డీఎస్ఐ అయితే మనకు ఫిబ్రవరిలో వచ్చి మళ్ళీ ఏప్రిల్ లోపు ఈ కంప్లీట్ అయ్యే ప్రాసెస్‌లో మనకైతే కనబడడం జరుగుతుంది. అయితే అక్కడ ఉండేటువంటి వేకెన్సీస్ ఎన్ని అనేటువంటిది ఇంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు. అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు చాలా రోజుల నుంచి రాలేదు. ఇప్పుడు ఇంటర్మీడియేట్ పైన ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మనకు కనబడుతున్నాయో అది కేవలం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మాత్రమే ఇంటర్మీడియేట్ పైన కనబడుతున్నాయండి. సో ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ ఏవైతే పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.